ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 3 రోజుల సభలలో ఈ రెండవ రోజు సభకు చేరి వచ్చిన దేవుని పిల్లలుగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ, పాప ప్రపంచముపై దేవుని ప్రణాళిక మొదటి భాగాన్ని గత రాత్రి మనం విన్నాం. ఈ మొదటి భాగంలో దేవుడు ఈ సృష్టిని చేశాడు అని, దేవుడు ఈ సృష్టిని చేయడంలో ఆయనకున్న ఉద్దేశం, భూమి మీద తన స్వరూపములో తన పోలికలో చేయబడిన తన పిల్లలు తన కళ్ళ ముందు ఉండాలి, తన కళ్ళ ముందు తన ఆశలను తన కోరికలను నెరవేర్చేవారుగా ఉండాలి, పవిత్రులుగా జీవించాలి, నిర్దోషులుగా బ్రతకాలి. ఆ ఉద్దేశంతోనే దేవుడు ఇంత పెద్ద విశ్వాన్ని, ఈ సృష్టిని దేవుడు చేసి దీనిని సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు, మనిషికి ఇచ్చాడు. దీని కొరకు దేవుడు చాలా కష్టపడ్డాడు. ఎన్నో కొన్ని కోటాను కోట్ల మంది దేవదూతల సమక్షంలో ఈ భూమికి పునాది వేశాడు అని, పరలోకంలో కోట్ల మంది దేవదూతలు ఉన్నప్పటికీ ఈ భూమి మీద మరల దూతలను ఈ భూమి మీద చేయాలి, దూతల కొరకు ఈ సృష్టి అని దేవుడు అనుకోలేదు అని, మనలను అనగా తన కుమారులకు మాత్రమే ఈ సృష్టిని అనుభవించే భాగ్యాన్ని ప్రసాదించాడు అని, మొదటి మనిషిగా ఆదాముకు దేవుడు జన్మనిచ్చి ఆదామును ఏదెను వనములో పెట్టాడు, ఆదాములో నుంచి ప్రక్కటెముకను తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు అని, వారిరువురిని దేవుడు ఏకము చేసి దేవుడు వారిని ఆశీర్వదించాడు, లేదా దేవుడు వారిని దీవించాడు. అందులో మీరు ఫలించాలి అని, మీరు అభివృద్ధి పొందాలి అని, మీరు విస్తరించాలి అని, భూమిని నిండించాలి అని దేవుడు వారి విషయంలో ఆశపడ్డాడు అనే విషయాలను మనం నేర్చుకుంటూనే, అదే సమయంలో దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞను కూడా దేవుడు ఇచ్చాడు. ఆ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని ఈ ఏదెను వనములో అన్ని వృక్ష ఫలాలు మీరు తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న ఒక వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు, తింటే మీరు చస్తారు అని కూడా దేవుడు ముందుగా దేవుడు తెలియచేయటం, వారు తిననంత వరకు ప్రతిరోజు చల్లటి పూట దేవుడు వారి యొద్దకు రావటం, వారితో గడపటం, మరలా ఆయన పరలోకానికి వెళ్ళిపోవటం, ఇలా దేవునికి మనుష్యులకు అనగా ఆదాము అవ్వలకు మధ్య ఒక చక్కటి బంధం వారి మధ్య ఉన్నట్లుగా, ఒకరోజు పండు తిని వారు పాపము చేసి దేవుడు వచ్చే సమయానికి వారు దాగుకొని ఉన్నట్లు దేవుడు ఆదామా అని పిలవగా, అయ్యా నేను నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి దాగుకున్నాను అని ఆదాము మాట్లాడడం. నువ్వెందుకు దాక్కోవాల్సి వచ్చింది ఆదాము అనినప్పుడు దేవుడే మరలా ఆదామును అడుగుతూ ఉంటాడు, అంటే నేను తినవద్దన్నది నువ్వు తిన్నావా? అవును, తిన్నాడు. అవ్వ తిన్నది. ఇరువురు తప్పు చేశారు, ఇరువురు పాపం చేశారు.
దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవునికి అవిధేయులుగా మారి లోకములోనికి పాపాన్ని ప్రవేశపెట్టారు. లోకములో ఆ రోజు ప్రవేశించిన పాపం క్రమక్రమంగా అది లోకాన్నంతటిని కూడా ఆక్రమించుకుంది. నోవహు గారి కాలం వచ్చేటప్పటికి అది కూడా ఒక పాప ప్రపంచముగా కనిపించింది. అయినా దేవుడు ఆ రోజు వారిని వెంటనే చంపాలి అని ఆయన అనుకోలేదు. మరి దేవుడు ఏం చేశాడు? వారిని చంపడానికి ముందు, వారిని శిక్షించడానికి ముందు దేవుడు వారిని మార్చుకోవడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. ఏంటి దేవుడు చేసిన ప్రయత్నం? ఆ ప్రయత్నమే కదా నోవహు ద్వారా చెప్పించడం, నోవహు ద్వారా ప్రకటింప చేయడం. కానీ నోవహు 100 ఏళ్లకు పైగా ఆయన ప్రకటించిన, ఆయన ద్వారా దేవుడు చెప్పించిన ఎవరు విన్నారు? చెవులతో విన్నారు, కానీ ఎవరు కూడా విన్న మాటను స్వీకరించలేదు. ఎవరు కూడా మారలేదు. మారకపోగా ప్రకటిస్తున్న నోవహు కుటుంబం విషయంలో హేళన చేశారు, అవమానపరిచారు. చివరికి జలప్రళయంలో అందరూ కూడా తుడిపివేయబడ్డారు. జలప్రళయంలో అందరూ కూడా కొట్టుకొని పోయినట్టుగా మనకు తెలుసు. ఇది చరిత్ర. కానీ దేవుని యొక్క మనసు ఏంటంటే, దేవుడు తాను శిక్షించడానికి ముందు తాను హెచ్చరిస్తాడు, తాను గద్దిస్తాడు. తాను హెచ్చరించిన, గద్దించిన విననప్పుడు అప్పుడు దేవుడు మనిషిని శిక్షిస్తాడు. ఇది దేవుని యొక్క స్వభావంగా మనకు కనబడుతుంది కదా. ఇది దేవుని యొక్క మనస్సుగా మనకు అర్థమవుతుంది. అక్కడే మనం చదువుకున్న రాత్రి నిజంగా మనుషులను చేసినందుకు భూమి మీద దేవుడు ఎన్నో జంతువులను చేసిన, ఎన్నో పక్షులను దేవుడు చేసినప్పటికీ దేవుడు కేవలము తాను భూమి మీద నరులను చేసినందుకు మాత్రమే సంతాపపడ్డాడు అని. కేవలం నరులను చేసినందుకే ఆయన సంతాపపడ్డాడట. నరులు మాత్రమే కాదు కదా భూమి మీద బ్రతుకుతున్నది. 84 లక్షల జీవరాశులు అని చెబుతుంది ఈరోజు శాస్త్ర ప్రపంచం. మరి ఇన్ని జీవరాశులు ఉండగా ఏ జీవరాశి వలన కలుగునటువంటి బాధ కేవలము మనుషుల వలన మాత్రమే దేవునికి కలిగింది. కారణం పాపం చేసి, ఆ పాపం చేయటంలో చాలా గొప్పవారుగా మారిపోయారు. పరలోకము నుండి భూమి మీదకి దేవుడు చూసినప్పుడు ఈ భూమి మీద దేవునికి పాపమే చాలా గొప్పదిగా కనిపించింది అని. ప్రియులారా, అది నోవహు కాలమే కానీ, అబ్రహాము గారి కాలమే కానీ, మోషే గారి కాలమే కానీ, అది దావీదు గారి కాలమే కానీ, అది చివరికి దానియేలు గారి కాలమైనా కానివ్వండి, యేసుక్రీస్తుల వారి కాలమైనా, ఈ కాలమైనా, కాలం ఏదైనా ఆ కాలములో మనుష్యులు పాపములోనే ఉంటున్నారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు. అది పాపపు సమాజముగా, పాపపు ప్రపంచంగానే మారింది తప్ప దేవుడు కోరుకున్న సమాజముగా, దేవుడు ఆశించిన సమాజము మాత్రం అని చూడలేకపోయాడు. మరి ఏంటండి ఇలా పాపపు ప్రపంచంగా మారింది కదా ఈ ప్రపంచం? ఈ ప్రపంచాన్ని కాదు కదా దేవుడు చూడాలి అని అనుకున్నది. మరి పాపపు ప్రపంచంగా మారినటువంటి ప్రపంచాన్ని
తిరిగి పవిత్రపరుచుకునే, పరిశుద్ధపరుచుకునే ప్రయత్నము, ప్రణాళిక, సంకల్పం అంటూ దేవుడు ఏమీ చెయ్యలేదా అనే ఒక ప్రశ్న మనకు రావాలి. అంతా కూడా పాప ప్రపంచమే. ఒక మాట పేతురు గారు 2వ పత్రికలో 1వ అధ్యాయంలో మాట్లాడుతూ, పేతురు గారు 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. 4వ వచనంలో, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును అన్నాడు. లోకమందున్న భ్రష్టత్వమును అన్నాడు. చూడండి పేతురు గారు, ఇది పేతురు గారు మొదటి 100లలో కదా రాస్తున్నాడు ఈ పత్రికను. అనగా పేతురు గారు రాసేటప్పటికీ అప్పటికి యేసు ప్రభుల వారు రావడం, వెళ్ళిపోవడం జరిగిపోయింది. అంటే యేసు ప్రభుల వారు వచ్చి పరలోకానికి వెళ్ళిన ఒక 30 సంవత్సరాల వ్యవధిలో పేతురు గారు ఈ పత్రికను రాస్తూ లోకమందున్న భ్రష్టత్వము అన్నాడు. అంటే లోకంలో ఏం కనబడింది పేతురు గారి కంటే? భ్రష్టత్వం. లోకంలో ఏం కనబడుతుందంటే అంత దుష్టత్వం. లోకంలో ఏం కనబడుతుందంటే అంత పాపం. ఎటు చూడండి, ఎక్కడ చూడండి, ఏ ప్రాంతం చూడండి, ఏ దేశం మీరు చూడండి, అంతటా కనిపించేది దుష్టత్వం, అంతటా కనిపించేది భ్రష్టత్వం, అంతటా నిండిపోయింది పాపం. అందుకే పాప ప్రపంచం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మరి ఇంతగా పాపంతో ఈ ప్రపంచం నిండిపోతే, ఇంత పాపముతో నిండిపోయిన ఈ ప్రపంచం విషయంలో దీనికోసం దేవుడు చేసిన ఆలోచన ఏమీ లేదా? బాగు చేసుకునే ఆలోచన ఏమీ దేవుడు చేయలేదా? ఎందుకు చేయలేదండి? చేశాడు. ఒకసారి మన కన్న పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, మన పిల్లలు తప్పు చేస్తారు, మన పిల్లలు పొరపాటు చేస్తారు. తప్పు చేసిన మన పిల్లల విషయంలో, పొరపాటు చేసిన మన పిల్లల విషయంలో వారిని మనం సరిచేసుకునే, సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేస్తాము అన్నది ఎంత నిజమో, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు కూడా ప్రపంచ మనుషుల విషయంలో ఆయన కూడా ముందుగానే చాలా ఆలోచన, చాలా ప్రణాళికతో పరమందున్నటువంటి దేవుడు ఉన్నట్లు మనకు కనబడుతుందండి. అంటే ఆదామును చేస్తాను, అవ్వను చేస్తాను, వారిరువురు ద్వారా పాపం అనేది ఈ లోకంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి పాపం అంతా కూడా వ్యాపిస్తుంది, ప్రపంచమంతా పాపంతో నిండిపోతుంది. మరి ఇలా పాపముతో నిండిపోయినటువంటి ప్రపంచాన్ని తిరిగి పవిత్రపరుచుకునే కార్యక్రమం కోసం నేను ఏం చేయాలి అని ఎప్పుడు ఆలోచించాడో తెలుసా? భూమికి పునాది వేసినప్పుడు కాదు, లేదా ఆదాముకు జన్మనిచ్చినప్పుడు కాదు. ఆదాముకు జన్మనివ్వక ముందు మొదటి మనిషి కంటే ముందు పుట్టిన ఈ భూమికి పునాది వేయక మునుపు అసలు ఈ సృష్టి వచ్చినటువంటి ఆలోచన
ఎప్పుడు దేవుడు మదిలో ప్రారంభమైందో అంతకు ముందుగానే, అందుకే దాన్ని అనాది. ఆది అంటే సృష్టి ప్రారంభం. సృష్టి ప్రారంభానికి ముందు అది అనాది. అప్పుడే దేవుడు చేసిన ఆలోచన ఏంటో ఒక్కసారి మరలా ఇదే పేతురు గారు మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మాట్లాడుతూ, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, మీరు విమోచింపబడ్డారు. క్రైస్తవ్యమా, మీరు విమోచింపబడ్డారు. విమోచన అన్న పదాన్ని ఆయన ఎందుకు ఉపయోగిస్తున్నాడు? విమోచన అంటే ఏంటి? విడిపించబడటం, విడుదల. అంటే అప్పటి వరకు ఏమైనా బంధించబడ్డారా? అప్పటి వరకు దేనికైనా దాసులుగా ఉన్నారా? అప్పటి వరకు దేని దాసత్వంలోనైనా కానీ మనుషులు ఉన్నారా అంటే అవును. దేని చేత బంధించబడ్డారా? పాపము చేత. దేనికి బానిసలుగా ఉన్నారా? పాపానికి బానిసలుగా ఉన్నారు. మీరు మర్చిపోయారా? ఒక్కసారి మీరు క్రీస్తు యొద్దకు రానంత వరకు, ఆ పత్రిక ఎవరికి రాస్తున్నాడండి? చెదిరిపోయినటువంటి క్రైస్తవ సమూహానికే కదా ఆయన రాస్తున్నాడు. చెదిరిపోయినటువంటి ఆయా ప్రాంతాలను నివసిస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలను ఉద్దేశించే కదా పేతురు గారు ఈ పత్రిక రాస్తున్నాడు. అంటే క్రైస్తవులకి ఈ పత్రిక రాస్తున్నాడు. అంటే క్రైస్తవులు అంటే విమోచింపబడిన వారు అని అర్థం. మీరు విమోచింపబడ్డారు. మీరు విమోచింపబడింది ఎలా విమోచింపబడ్డారు? వెండి బంగారముల అంటే మీకు వెండిచ్చి మిమ్మల్ని విడిపించుకోలేదు. మీరు మీకోసం బంగారం ఇచ్చి మిమ్మల్ని విడిపించుకోలేదు. వెండి బంగారములు క్షయమైపోయే వస్తువులు, వాడుకుంటే కరిగిపోయే వస్తువులు. ఇలాంటి వస్తువులలో ఏ వస్తువుల చేత కూడా మీరు విమోచింపబడలేదు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కూడా క్రైస్తవులు కదా, మనమందరము క్రైస్తవులమే కదా, మనము కూడా విమోచింపబడిన వారము. అయితే మనం ఎలా విమోచింపబడ్డామా? వెండి చేత మనం విమోచింపబడలేదు, బంగారం చేత మనం విమోచింపబడలేదు, డబ్బు ద్వారా మనము ఎవరము కూడా విడిపించబడలేదు. దేని చేత కూడా క్షయమైపోయే ఏ వస్తువు చేత మనం విమోచింపబడలేదు. మరి ఎలా విమోచింపబడ్డామా చెబుతున్నాడు ఇప్పుడు. అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును వగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు, మీరు విమోచింపబడింది రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఇంతకీ ఏంటా రక్తం? అది గొర్రెపిల్ల రక్తం. ఇంతకు గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తుల వారి రక్తం. అవును, యేసుక్రీస్తుల వారిని గొర్రెపిల్లతో పోల్చి మాట్లాడిన సందర్భం మనకు తెలుసు కదా. వధింపబడిన గొర్రెపిల్ల అన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు యోహాను గారు యేసుప్రభుల వారిని చూచి. ఒకప్పుడు పాత నిబంధనలో పాప పరిహారార్థ బలి అని పాత నిబంధనలో ఉండేది. అంటే వారి పాప పరిహారము కొరకు వారు అర్పించేటువంటి బలి పశువు. అది ఒక గొర్రెపిల్ల అయినప్పుడు లేదా పస్కా పశువు అయినప్పుడు, ఆ పస్కా పశువైనా ఆ గొర్రెపిల్లైనా ఎలాంటిదై ఉండాలి అన్నప్పుడు అది ఏ విధమైనటువంటి మచ్చలు లేనిదిగా, ఏ విధమైనటువంటి రోగము లేనిదిగా, ఏ విధమైన లోపము లేనిదిగా ఉన్నప్పుడు అప్పుడు వారి బలి అనేది అంగీకరించబడేది, శ్రేష్టమైనదిగా ఉండాలి. యేసుక్రీస్తుల వారి రక్తము మాత్రమే. అప్పటి వరకు ఎందరో రక్తం చిందించారు భూమి మీద, మనందరికీ తెలుసు. అప్పటి వరకు ఎంతో మంది రక్తాన్ని చిందించారు. హేబేలు మొదలుకొని అంటాడు. ఇటు హేబేలు మొదలుకొని యేసుక్రీస్తుల వారి కాలం వరకు, ఏమంటే యేసుక్రీస్తుల వారి కంటే ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తల కూడా తెగిపోయింది. అంటే ఆయన రక్తం కూడా చిందించబడింది. కానీ హేబేలు మొదలుకొని యోహాను గారి వరకు ఎందరో నీతిమంతుల రక్తం భూమి మీద చిందించబడినా వారిలో ఏ ఒక్క రక్తము కూడా నిన్ను విమోచించలేదు. వారిలో ఏ ఒక్క రక్తం ద్వారా మనం విడిపించబడలేదట.
మరి ఎవరి రక్తము? అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. మరలా చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును వగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అన్నాడు. చూడండి అక్కడ క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తానికి ఉన్న పవర్, క్రీస్తు రక్తానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, అది ప్రపంచములో ప్రతి మనిషి యొక్క పాపమును కడిగివేయగలదు. ప్రపంచంలో ప్రతి మనిషిని వారి పాపము నుంచి విమోచించగలిగిన శక్తి క్రీస్తు రక్తములో ఉంది. ఒక మనిషి రక్తం మరో మనిషి ప్రాణాన్ని నిలబెట్టగలదేమో కానీ పాపాన్ని తీసివేయలేదు. మరలా ఆలోచించండి మీరు బాగా. ప్రపంచంలో ఒక మనిషి యొక్క రక్తం మరో మనిషి యొక్క ప్రాణాన్ని నిలబెట్టగలదేమో, కానీ పాపాన్ని తీసివేయలేదు. మరి పాపం పోవాలి అంటే, పాపం తీసివేయాలి అని అంటే కేవలము అది ఒకరి రక్తానికి మాత్రమే సాధ్యం. అదే యేసుక్రీస్తుల వారి రక్తం. అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన. మీరు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. 21వ వచనం, ఆయన అనగా యేసుక్రీస్తుల వారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఆ మాట చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. అంటే యేసుక్రీస్తుల వారు ఎప్పుడు నియమించబడ్డాడు? ఏమండి, యేసుక్రీస్తుల వారు నియమించబడినటువంటి కాలం ఎప్పుడు? యేసుక్రీస్తుల వారు నియమించబడినది మొదటి 100 ఏళ్లలో కాదు, ఆదాము పుట్టినప్పుడు కాదు, ఈ సృష్టి పుట్టినప్పుడు కూడా కాదు. అనగా మొదటి 100 కాదు, ఆదాము పుట్టగానే దేవుడు ఆయన నియమించలేదు, సృష్టి పుట్టిన తర్వాత దేవుడు నియమించలేదట. జగత్తు పునాది వేయబడక మునుపు అన్నాడు. అంటే జగత్తుకు ముందే యేసుక్రీస్తుల వారిని దేవుడు నియమించాడు. జగత్తుకు ముందు అనగా ఈ భూమికి పునాది వేయక ముందు, విశ్వానికి పునాది వేయక ముందే, ఈ ప్రపంచానికి పునాది వేయక మునుపే పరమందున్న దేవుడు యేసుక్రీస్తుల వారిని నియమించాడు అన్న మాట ఇక్కడ మనం చదువుతున్నాము. అంటే అనాది అన్నాం దానినే. అనాదిలో పరలోకములో ఉన్న తండ్రి యేసుక్రీస్తుల వారిని నియమించాడు. దేనికి నియమించాడు? విమోచన కొరకు, ప్రపంచ మానవాళిని విడిపించటం కొరకు. అంటే ఈ ప్రపంచం పాప ప్రపంచంగా మారుతుంది. పాప ప్రపంచంగా మారుతున్న ఈ ప్రపంచాన్ని విడిపించటానికి యేసుక్రీస్తుల వారిని దేవుడు ముందుగా నియమించాడు. అంటే ఆల్రెడీ ఇంకా యేసుక్రీస్తుల వారిని నియమించాడు. ఆ తర్వాత భూమికి పునాది వేశాడు. సృష్టి కార్యక్రమం పూర్తయిపోయింది. ఆ తర్వాత ఆదాము పుట్టాడు. ఆదాములో నుంచి అవ్వ, వారిలో నుంచి కయీను, వారిలో నుంచి హెబెలు, ఇలా ప్రపంచంలో మనుషులంతా విస్తరిస్తూ వచ్చారు. వారందరి ద్వారా పాపం కూడా విస్తరిస్తుంది. కనుక ఈ పాపము నుంచి ఈ ప్రపంచాన్ని విడిపించాలి అని అంటే యేసు ఉండాలి అని ఎంత ముందుగా దేవుడు యేసుక్రీస్తుల వారు నియమించుకున్నాడో మీకు అర్థమైపోయింది. అంటే ఈ పాప ప్రపంచంపై పరలోకములో దేవుని ప్రణాళికలో ఎప్పుడో యేసుక్రీస్తుల వారు ఉన్నారు అనే సంగతి మనకు అర్థం కావాలి. అంటే రోగం అనేది ఇంకా రాకముందే రోగము కొరకు మందు చేయగలరా ఈ ప్రపంచం? లేదండి. రోగం వచ్చిన తర్వాతనే రోగానికి మందు కనిపెట్టలేక ఎంతమందిని మనం పోగొట్టుకున్నామో, ఇప్పటికీ పోగొట్టుకుంటున్నామో ప్రపంచ దేశాలకు తెలియంది కాదు కదా ఈ కరోనా వలన. వ్యాక్సిన్లు వేసుకున్నామని అనకండి, ఆ వ్యాక్సిన్లు రోగం రాకుండా ఏం కాదు, రోగాన్ని చంపేదేం కాదది. మీ రోగ నిరోధక శక్తిని పెంచేది తప్ప లోనకు వెళ్ళినటువంటి కరోనా వైరస్ను చంపేది ఇంజెక్షన్ ఏం కాదది. అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు ఆ వ్యాక్సిన్, మనకు తెలుసు అది. అంటే రోగం వచ్చిన రోగం చైనాలోను, అమెరికాలోను, ఇటలీలోను,
ఫ్రాన్స్లోను, రష్యాలోను, ఇండియాలోను, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మందిని తీసుకొని వెళ్ళిపోయింది. కానీ ఇంకా ఆ రోగానికి వ్యాక్సిన్ ఇంకా రాలేదు. కానీ ఈ పాపం అనే ఈ వైరస్ ప్రపంచంలో అంటని మనిషి ఎవరు? అందరిలోకి. అయితే ఈ పాపము నుంచి మనిషిని విడిపించడానికి, ఈ పాపము నుంచి విమోచించడానికి దేవుడు యేసుక్రీస్తుల వారిని ఎప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్నాడు అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే. అదే కదా చదువుకుందాం మనం ఇప్పుడు 21వ వచనంలో, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. అంటే మనిషి పుట్టలేదంటే పాపం లేదు. ఇంకా మనిషే పుట్టలేదంటే పాపమే పుట్టలేదు. అంటే పాపం పుట్టక మునుపు, మనిషి ఇంకా రాక మునుపు, మనిషి కన్నా ఈ జగత్తే పుట్టక మునుపు పరమందున్న దేవుడు పాపము కోసం, ఈ పాపానికి విరుగుడుగా, ఈ పాపము నుంచి ఈ ప్రపంచాన్ని విడిపించటానికి యేసును ముందుగానే నియమించి పెట్టుకున్నాడు. ఇది మీకు అర్థమైతే ఇంకొక మాట యోహాను గారు రాస్తూ మొదటి పత్రికలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూడండి. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అన్నాడు. అంటే దేవునికి ప్రపంచంలో మన మీద ఉన్నటువంటి ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నాడట. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటుంటే, తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపి, ఆ మాట చూడండి, ఏమంటే కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన అనగా కుమారుని లోకములోనికి పంపే ఈ కార్యక్రమం వలన మన యందు ఉంచినటువంటి తన ప్రేమను ప్రత్యక్షపరచుకున్నాడు. 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి అన్నాడు. అంటే మనం ప్రేమించక ముందే ఆయనే మనలను ప్రేమించాడట. ఏమండి, దేవునికి ప్రపంచం మీద ఉన్నటువంటి లేదా మన మీద ఉన్నటువంటి ఆ ప్రేమను మీరు ఆలోచించండి. ఆయన ముందుగా ఆయనే ప్రేమించాడు. ఆయనే మొట్టమొదటి అడుగు వేశాడు మన కోసం. ఆయనే ముందుగా మనలను ప్రేమించాడు. ఆయన ముందుగా మనలను ప్రేమించి ఏం చేశాడు అని ఒకవేళ నువ్వు అడుగుతావేమో. ఆయన ఏం చేశాడండి ముందుగా ప్రేమించంటావా? ఇదిగో ఆయన చేసిన సృష్టిని చూపిస్తున్నాడు. ఆ తర్వాత నీకు జన్మనిచ్చాడు. ఈ జన్మలో నువ్వు చేసిన పాపము కొరకు ముందుగానే యేసుక్రీస్తును పరలోకంలో సిద్ధం చేశాడు. ఇప్పటికైతే ఆ యేసును ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఆ యేసుని ఈ లోకానికి పంపాడు. పంపడమేనా, పంపి సిలువలో చంపుకున్నాడు అని తర్వాత మాటల్లో మనం చూస్తుంటాం. అంటే దేవుడికి మనపై ఉన్నటువంటి ఆ ప్రేమ ఈ మాటల్లో మనకు చెబుతున్నాడండి. ఆయన ఏమన్నాడు 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను అన్నాడు. ప్రాయశ్చిత్తము, ఆ ప్రాయశ్చిత్తం అనే ఒక పదం మనం చూస్తున్నాం ఇక్కడ. ప్రాయశ్చిత్తం అనే మాటకు అర్థం ఏంటంటే తగిన శిక్ష. అంటే చేసినటువంటి నేరం, ఆ నేరాన్ని బట్టి శిక్షలు మనకు తెలుసు. మనకున్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్లో ఏమండి, ఇండియన్ పీనల్ కోడ్లో ఒక్కొక్క నేరానికి, అంటే నేరాన్ని బట్టి, నేరం యొక్క తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. మనకు తెలుసు కదా. నేరము యొక్క తీవ్రత, దానిని బట్టి శిక్షలు ఎలా అయితే ఉంటాయో, ఇక్కడ కూడా ప్రపంచంలో
మనుషులు చేసేటువంటి పాపాలు, ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం అంటే మనం చేసినటువంటి పాపాలకు తగినటువంటి శిక్ష, న్యాయమైన శిక్ష, చేసిన పాపమును బట్టి నీవు అనుభవించవలసిన శిక్ష. మరలా చెప్తున్నాను, నీవు చేసిన పాపమును బట్టి నువ్వు అనుభవించవలసిన శిక్ష, నీ మీద న్యాయంగా నీ మీద పడవలసిన శిక్ష, నీవు అనుభవించవలసిన శిక్ష. మరలా చెప్తాను, మనము చేసిన పాపం, ఆ చేసిన పాపాలను బట్టి మనము న్యాయముగా మనం అనుభవించవలసిన శిక్ష అన్నమాట. అయితే న్యాయముగా మనం చేసిన పాపాలకు మనం అనుభవించవలసినటువంటి ఆ శిక్ష, అది ఎవరు అనుభవించారు అన్నది ఇక్కడ చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తుల వారు. అదే ఆ మాటలో ఉన్న అర్థం. మరలా చూడండి ఆ మాట. మరలా ఆ మాటను మనం చూస్తుంటే, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. అనగా యేసు ప్రభుల వారు వచ్చారు. ఆయన వచ్చిందే దేనికోసం? ఎప్పుడో జగత్తుకు ముందే ఆయన దేవుడు నిర్ణయించాడు. జగత్తుకు ముందే దేనికోసం అయ్యా నువ్వు నిర్ణయించావు అంటే విమోచన కొరకు. ఏ విమోచన కోసం అంటే పాప విమోచన కొరకు. ఎవరి పాప విమోచన కొరకు అంటే ఇంకెవరి పాప విమోచన? మనందరి పాప విమోచన కొరకు. అంటే మనమందరము చేసిన అపరాధములు, మనమందరము చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు, అనగా మనం చేసిన పాపాలకు మనం అనుభవించవలసిన న్యాయమైన శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షలన్నీ, వాటన్నిటికీ సరిపోయేటువంటి శిక్ష ఇదిగో యేసుక్రీస్తుల వారిగా సిలువలో ఆయన మీద నేను మోపాను. అనగా ప్రపంచము చేసినటువంటి పాపాలు, ఆ పాపాలకు అనుభవించవలసినటువంటి ఆ శిక్షను యేసుక్రీస్తుల వారి మీద నేను మోపాను అన్నాడు. ఇది ఒకవేళ ఇంత కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే ఈ మాట, ఇదే విషయాన్ని పౌలు గారు ఆ కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రికలో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతుంటాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం, పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 19లో, అది ఏమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, చూడండి, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, నువ్వు చేసిన అపరాధములు నీ మీద, నేను చేసిన అపరాధములు నా మీద, ప్రపంచంలో పుట్టుకొస్తున్న ప్రపంచ మనుషులందరి అపరాధములు వారి మీద ఆయన మోపక, అందరి అపరాధములను ఆయన మీద మోపాడు. ఎందుకండి యేసు ప్రభుల వారు అంత ఘోరమైన శిక్షను ఆయన అనుభవించవలసి వచ్చింది అంటారా? అందులో నువ్వొక్కడివి చేసిందే కాదయ్యా, నేను ఒకటి చేసిన పాపాలు కాదయ్యా, కేవలం ఇక్కడ కూర్చున్న మనము చేసిన పాపాలే కాదు, ప్రపంచమంతా కూడా చేసినటువంటి పాపాలకు తగిన శిక్ష, అదే ప్రాయశ్చిత్తం. ప్రపంచమంతా కూడా చేసినటువంటి పాపాలు, చేసిన అపరాధములను బట్టి, పాపములను బట్టి ఎంత శిక్ష అయితే వేయాలో అదే ప్రాయశ్చిత్తం అయితే, ఆ శిక్ష ఎవరి మీద వేశాడు అంటే తండ్రి అయిన దేవుడు, ఇదిగో యేసుక్రీస్తుల వారు. అర్థమవుతుందా? అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. మళ్ళీ చదువుదాం అన్నమాట. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై, దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై, దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడయ్యా మిమ్ములను, దేవుడు మా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాడు. మేము దేవునికి రాయబారులం.
ఏమంటే ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. ఆ రోజు అపోస్తలులట దేవుని తరపున వాళ్ళు రాయబారులుగా వచ్చారు. రాయబారులు ఎవరు పంపుతారు? రాయబారులు ఎవరి యొద్దకు పంపుతారు? రాయబారులు ఒక్కసారి మీరు ఆలోచించండి. రాయబారులు అంటే రాజీ కుదిర్చేవారు, రాయబారులు అంటే సమాధాన పరిచేవారు. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే ఏమంటే రాయబారం ఎవరు పంపుతారు? ఎవరి యొద్దకు రాయబారం పంపుతారో తెలుసా? బలవంతుడు బలహీనుడి దగ్గరికి రాయబారం పంపడు. మరలా చెప్తున్నాను, బలవంతుడైన వాడు బలహీనుడి దగ్గరికి రాయబారం పంపుతాడా, లేదా బలహీనుడైన వాడు బలవంతుడి దగ్గరికి రాయబారం పంపుతాడా? మీరు కొంచెం ఆలోచించండి. మరలా మీకు అర్థమైందా? నా ప్రశ్న మీకు అర్థమైందా? బలవంతుడైన వాడు బలహీనుడి యొద్దకు రాయబారిని పంపుతాడా, లేదా బలహీనుడే బలవంతుడైన వాడి దగ్గరికి రాయబారం పంపుతాడా? ఏమండి, బలహీనుడు బలవంతుడికి రాయబారం పంపుతాడు, కానీ బలవంతుడు బలహీనుడికి పంపవలసిన అవసరం లేదు. వాడితో నాకేంట్రా అంటాడు బలవంతుడు. వాడితో నేను మాట్లాడేంటి, వాడే రమ్మను, వాడే వస్తాడు. ఎందుకు? నేను ఏంటి, నాకున్న అధికారం ఏంటి, నాకున్న బలం ఏంటి, నాకున్న శక్తి ఏంటి, నాకున్న సామర్థ్యం ఏంటి, నా వెనుకున్నటువంటి సైన్యం ఏంటి, నేనేంటి వాడితో అని ఎవరంటారు? బలవంతుడు. అంటే బలవంతుడైన వాడు రాయబారం పంపడు. మరి ఎవరు? అవతల వాడికి అర్థమైపోయింది, నేను వాడిని ఢీకొనలేను, వాడితో నేను గెలవలేను, వాడితో నేను మాట్లాడలేను, వాడితో నేను యుద్ధానికి వెళ్ళలేను, కనుక రాయబారం పంపుతాను. సంధి సమాధానం. లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఒక మంచి సందర్భం యేసు ప్రభుల వారు మాట్లాడుతుంటారు. లూకాసు వార్త 14వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం చూడగలిగితే, లూకాసు వార్త 14వ అధ్యాయం 31వ వచనం నుంచి చూడండి. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? అవునో కాదో మీరు ఆలోచించండి. ఏమంటే ఒక రాజు దగ్గర 10,000 మంది సైనికులు ఉన్నారు, మరొక రాజు దగ్గర 20,000 మంది సైనికులు ఉన్నారు. ఈ 10,000 మంది సైనికులు ఉన్నవాడు ఏం ఆలోచిస్తాడు? ఏమండి 31వ వచనంలో మరలా చూడండి, 31వ వచనంలో, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని అతను కూర్చుండి మొదట ఆలోచన చేస్తాడా లేదా? మీరు ఆలోచించండి. చేస్తాడు. రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, మన వాడి మీదకి యుద్ధానికి వెళుతున్నాం, మన బలం ఎంత, వాడి బలం ఎంత, అయ్యో నా బలం వాడి బలంలో సగం కూడా లేదు, నా బలం వాడికున్న బలములో సగం బలము కూడా లేదు, నేను గాని నాకున్న సైన్యముతో వాడి మీదికి యుద్ధానికి గాని నేను వెళితే నేను ఏమైపోతాను? ఖచ్చితంగా నేను ఓడిపోతాను. నేను ఓడిపోవటమే కాదు, అనవసరంగా ఇంతమంది సైన్యాన్ని కూడా నేను పోగొట్టుకోవాల్సి వస్తుంది. మరి అప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుంది అని తెలివిగా ఆలోచించాలంటే రాయబారాన్ని పంపుతాడు. అంతే కదా? తర్వాత మాటలు అదే చెప్తున్నాడు. శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొన చూచును కదా. రాయబారము పంపి సమాధానము చేసుకొన చూచును కదా. నిజమే కదా, నాకు శక్తి లేదు కదా, నేను గెలవలేను కదా, నాకున్న సైన్యం తక్కువ కదా, నాకున్న బలం తక్కువ కదా, నేను ఎలా వెళ్ళగలను అతని మీదికి? కనుక ఒక 2 3 4 పంపుతాడు రాయబారం. పంపి, ఏమండి మేము రాజుగారి దగ్గర నుంచి వచ్చాం, మేము మీతో యుద్ధం చేయలేం, కనుక మేము మీతో సమాధాన పడాలనుకుంటున్నాం, మేము మీతో రాజీ పడాలనుకుంటున్నాం అని వర్తమానాన్ని పంపుతాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే రాయబారము ఎవరి యొద్దకు పంపుతారు అనేది పాయింట్ ఇక్కడ. బలహీనుడు బలవంతునికి రాయబారం పంపుతాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రివర్స్లో జరుగుతుంది. ఇక్కడ దేవుడు బలవంతుడా, మనం బలవంతులమా? ఎవరు బలవంతులు, మీరా దేవుడా? మనం ఏ పాటి వాళ్ళమండి బాబు. గుండెకాయలు చూసారా ఎలా పేలిపోతున్నాయో అందరివి? ఈ మధ్యకాలంలో వార్తలు మీరు చూస్తున్నారు కదా, వార్తలు వీడియోలు చూస్తున్నారు కదండి. ఏంటి చావులు? అన్ని గుండెపోట్లేనట.
అన్ని గుండెపోట్లే. ఒకప్పుడు గుండెపోటు అంటే 50, 60, 70 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకు వచ్చేవని మనం వినేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు 50 కాదు, 5 సంవత్సరాల పిల్లలకు కూడా గుండెపోటు. ఏమండి, రోజు అవే వార్తలు ఇప్పుడు. ఇదేంటి, 5వ తరగతి చదువుతున్న అమ్మాయికి గుండెపోటు ఏంటి, 10వ తరగతి చదువుతున్న అబ్బాయికి గుండెపోటు ఏంటి, ఇంటర్ చదువుతున్నవాడు గుండెపోటు ఏంటి, చదువుతున్నవాడు చదువుతున్నట్టుగా ఏమంటే కుప్పకూలిపోవటం ఏంటి, పాటలు చెప్పే ఉపాధ్యాయుడు పాటలు చెప్పుకుంటూ కుప్పకూలిపోవటం ఏంటి, డాన్స్ చేసేవాడు వేస్తూ కుప్పకూలిపోవటం ఏంటి, నడిచేవాడు నడుస్తూ కుప్పకూలిపోవటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది దేశంలో? అంటే ఎంత బలహీనులం కదండి మనం, ఎంత బలహీనులం కదా. అంతసేపు కనబడి, ఏమంటే కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి జీవితం అండి మంది. ఆవిరి వంటి జీవితం మంది. ఈ రోజున్న మనిషి రేపు ఉంటాడన్న గ్యారంటీ లేదు. రేపటి వరకు కాదు, ఈ క్షణంలో ఉన్న మనిషి మరో క్షణానికి ఉంటాడంటే నమ్మకం లేదు. మనమేంటండి బలం ఉంది? ఏంటండి నీకున్న బలం? ఒకటి అడుగుతున్నాను. కాసేపు అడు తిరిగి ఇడి తిరిగి మొత్తం వాళ్ళ కండలన్నీ చూపించేసి, అబ్బా కండలు ఇలా అనగానే పొంగిపోతుంటాయి చూసారా, పూరిలాగా బూరల్లాగా ఎలా పొంగిపోతుంటాయో. యోధులు వాళ్ళని ఏమండి, కండల వీరులు యోధులు అని చెప్తుంటారు కదా వాళ్ళ కోసం. ఏమండి అలాంటి వాళ్ళు కూడా కుప్పకూలిపోతుంటే దిక్కు లేదండి. ఏటి నీకున్న బలం? కండబలమా? పోనీ కండబలం లేదు, నాకు అంగబలం ఉందండి అంటావా? ఏంటి నీకున్న అంగబలం? నాకు ధనబలం ఉంది అంటావా? బోల్డ్ మంది ఉన్నారు, అందరూ మట్టిలో కలిసిపోయారు. ఏంటి నీకున్న బలం ఏమనుకుంటున్నావు? లేదు నాకు అధికార బలం అంటావా? ప్రధానులకే దిక్కు లేకుండా పోయింది మన దేశంలో. ప్రధానులు అనుకున్న వారికే దిక్కు లేదు. ఏంటండి నీకున్న బలం? దేన్ని చూసి నువ్వు విర్రవీగిపోతున్నావు నాకు తెలియటం లేదు. మనిషి ఎంతటి వాడండి దేవుడు ముందు చెప్పండి? దేవుడు ముందు, పరలోకమందున్న దేవుడు ముందు మనిషి ఏ పాటివాడు? ఎంతటి వాడవు నువ్వు దేవుడు ముందు? దేవుడు కన్నెర్ర చేస్తే మాడిపోయే సమాజం అండి మానవ సమాజం అంతా కూడా. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మందిని చంపాలి అని దేవుడు ఒకవేళ అనుకుంటే ఆయనకు చంపడానికి ఆయనకు అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇవేమీ అవసరం లేదండి. ఏమండి, గుండెను అలా ఆపేస్తే చాలండి, అంతే అందరూ శవాలైపోతారు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉంటుండగా గుండె కొట్టుకోవటం ప్రారంభించిన వాడు ఎవరు అనుకుంటున్నావు? అమ్మ కాదు. ఎవరు ప్రారంభించారు? దేవుడు. నువ్వు నేను తల్లి గర్భంలో ఉంటుండగా నీ గుండె కొట్టుకోవటం ప్రారంభించింది ఆ దేవుడే. నీ గుండె కొట్టుకోవడాన్ని ఆపడానికి ఆయనకి ఎంత సమయం కావాలో చెప్పండి. కనుక దయచేసి నేను మిమ్మల్ని కోరుకునేది, నేను మిమ్మల్ని వేడుకునేది ఒకటే, దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నాకేంటి అని అలాంటి విర్రవీగిన గర్వంతో కూడిన మాటలు దయచేసి మాట్లాడకండి. ఈరోజు ఉంటాం, మరో క్షణానికి ఏమైపోతామో తెలియదు. రేపటి దాకా అవసరం లేదంటున్నాను. అదే అంట, రేపటి వరకు అవసరం లేదు. మీకు తెలుసో లేదో ఈ మధ్యకాలంలో వార్తలు, ఎలాంటి వార్తలు మనం ఏమంటే చూడాల్సి వస్తుందో. ఏమంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా చక్కగా వాళ్ళకి వేసినటువంటి ఏమంటారు వాటిని, మహారాజ సింహాసనం, ఏమంటే సింహాసనాలే కదా అవన్నీ కూడా. మహారాజట కూర్చున్నాడట, మహారాణి పక్కన వచ్చి కూర్చుంది, అంటే పెళ్లి కూతురు. ఈలోపు వాడు పక్కన డీజే పెట్టాడు, అంతే. ఆ డీజేకి పెళ్లి కొడుకు గుండె ఆగిపోయింది. అదేంటండి, నిజమండి. వార్తలు చూడలేదా మీరు వినట్లేదా ఇలాంటివి? మరి కాసేపట్లో పెళ్లి కూతురు మెడలో తాళి కట్టి ఒక భర్తగా ఒక కుటుంబ గృహస్థ జీవితంలో అడుగు పెట్టేటువంటి వ్యక్తి తాళి కట్టకుండగానే శవంగా మారి శ్మశానానికి వెళ్ళిపోయాడు. ఏంటండి, వినోదం కోసం తెచ్చి పెట్టుకున్న ఆ డీజేని ఏం చేసింది? పెళ్లి కోసం మోగవలసిన డీజే ఇప్పుడు దేనికోసం అయిపోయింది? చావు కోసం అయిపోయిందండి. ఎంతసేపు కావాలి చెప్పండి మీ జీవితాలు ఆగిపోవడానికి? వద్దు. దేవుడంటే భయపడండి, దేవుడంటే భయపడండి, దేవుని పనంటే భయపడండి, దేవుని సేవకులంటే కూడా గౌరవించండి.
అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన. ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? మళ్ళా రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపాలనుకోలేదు ఆయన. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరిచే ఆ పరిచర్యను మాకు అనుగ్రహించాడు. మా పరిచర్య ఏంటో తెలుసా? మా పరిచర్య ఏంటో తెలుసా? సమాధానపరచటం మా పరిచర్య. అంటే సమాధానపరచటం అనంటే మనిషిని మనిషితోనూ మనిషిని దేవునితోనూ సమాధానపరిచే పరిచర్య. మాది వేరు చేసే పరిచర్య కాదు, విడగొట్టే పరిచర్య కాదు. చాలా మంది పరిచర్య చేస్తున్నామంటారు. ఏ పరిచర్య మీరు చేసేది? మనిషిని వేరు చేసే పరిచర్య కాదు మీరు చేస్తున్నారు. మనిషిని దూరం చేసే పరిచర్య కదా మీరు చేస్తున్నారు. మనుషుల మధ్య ప్రేమను చంపే పరిచర్య కదా మీరు చేస్తున్నారు. మనిషికి మధ్య వైరాన్ని కలగ చేసే పరిచర్య కదా మీరు చేస్తున్నారు. అదొక పరిచర్య, దానికి ఒక పేరు. మీకు తెలియదా మీరు చేసే పరిచర్య ఏంటో? ఆ రోజు అపోస్తలులు చేసిన పరిచర్య. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏ బోధలో మనం ఉండవలసిన వారమో తెలుసా? అపోస్తలుల బోధ మర్చిపోకూడదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళడానికి నీకున్న 4 మెట్లోను ఒకవేళ నువ్వు అనుకుంటే అందులో మొదటిది ఏంటో తెలుసా? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక నువ్వు ఉండాలి. కంటిన్యూగా నువ్వు చేయవలసిన 4 కార్యక్రమాలు పరలోకానికి. అందులో మొట్టమొదటి అపోస్తలుల బోధ. ఆ అపోస్తలుల బోధ ఏంటి తెలుసా? సమాధాన పరిచర్య. ఏం చేస్తున్నావు నువ్వు? వ్యక్తికి మధ్య గొడవలు పెట్టి, వ్యక్తికి మధ్య కలహాన్ని పెట్టి, వ్యక్తికి మధ్య మనస్పర్ధలను పెట్టి, వాళ్ళిద్దరూ కూడా వేరైపోతే, దూరం అయిపోతే చూసి ఆనందించాలని కూడా షాడిస్ట్ పరిచర్య నీది. కలిపే పరిచర్య కాదు నీది, విడగొట్టే పరిచర్య. చాలా మంది చూడండి, ఇంటింటికి తిరిగి చేస్తుంటారు. మరి ఇలాంటి పరిచర్య, ఇంటింటికి తిరిగి పరిచర్య చేస్తుంటారు. ఇంటింటికి వెళ్ళిపోయి వాక్యం చెప్పరు, వ్యక్తి కోసం మాట్లాడుతుంటారు. ఏమన్నా ఇంటికి కుటుంబాల కోసం మాట్లాడుతుంటారు, సంఘాల కోసం మాట్లాడుతుంటారు. సంఘాలను కూల్చే పరిచర్యలు కూడా ప్రారంభమైపోయి, సంఘాలను కూల్చే పరిచర్యలు. ఇది ఒక పరిచర్య. అది కాదయ్యా పరిచర్య. వారికి అప్పగింపబడిన పరిచర్య ఏమని చెప్తున్నాడు అక్కడ? క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడు మమ్మును పంపించాడయ్యా. రాయబారులుగా దేవుడు మమ్మును పంపించాడు. వాస్తవానికి ఎవరు? నువ్వు కదా వెళ్ళాలి ఆయనతో సమాధానం పట్టాలి. నువ్వు బలహీనుడు కదా, మనం బలహీనులం కదండి. ఒక బలహీనమైన రాజే కదా బలవంతుడైన రాజు దగ్గరకు సమాధానానికి పంపుతాడు రాయబారిగా. దేవుడు తక్కువ సైన్యం ఉన్న రాజే కదా ఎక్కువ సైన్యం ఉన్న రాజుతో రాయబారిని పంపుతాడు. మరి దేవుడు ఎందుకు రాయబారులు పంపాడు? ఆ రోజు అపోస్తలులకు ఎందుకు రాయబారిని పంపాడు చెప్పండి? అదేనండి ఆయన ప్రేమండి అక్కడ. అది మీకు అర్థం కావడం లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులంగా ఈరోజు మనం సభలు పెట్టినా, ఈరోజు సువార్త కార్యక్రమాలకు వెళ్ళినా, మనం ఎక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నా, కరపత్రికలు ఇస్తున్నా, క్రీస్తు కోసం చెబుతుంటే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నా తెలుసా? ఎంత హేళన క్రీస్తు కోసం, క్రైస్తవ్యం కోసం, బైబిల్ కోసం. మత ప్రచారం చేస్తున్నారు అంటారు, ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారు అంటారు, ఇక్కడ ఇవ్వద్దు అంటారు, చెప్పొద్దు అంటారు, అవసరమైతే బూతులు అంటారు, అవసరమైతే దాడులు చేస్తారు. ఎందుకు? నీకు అంత చులకనైపోయిందా? నీకు రాయబారులు అంటే రాయబారాన్ని పంపితే నువ్వు చులకన చేస్తున్నావు కదా. ఆయనతో నువ్వు సమాధాన పడలేవురా. నువ్వు ఆయనతో సమాధాన పడగలవా? నువ్వు చేసిన అతిక్రమములను బట్టి, నువ్వు చేసిన పాప జీవితాన్ని బట్టి, నువ్వు ఉన్నటువంటి ఆ జీవితం ఏంటో నీకు తెలియదా? కంపు జీవితం నీకు తెలియదా? నీ పాప జీవితం నీకు తెలియదా? నువ్వున్న ఈ పాప జీవితంలో నువ్వు దేవుడితో సమాధాన పడగలవా? లేదు. నువ్వు వెళ్ళలేవు ఆయన దగ్గరకు. ఆయనే తగ్గి రాయబారిగా నీ దగ్గరకు పంపితే ఆ రాయబారులను
ఏం చేశారు ఆ రోజు అపోస్తలులను? ఆ రోజు రాయబారులుగా అపోస్తలు వాళ్ళు ఏం చేశారో ఈ రోజు క్రైస్తవులుగా మన విషయంలో కూడా అదే చేస్తున్నారు. ఏమండి, మనకు మనంగా దేవుడితో మనం సమాధాన పడలేమండి. మనకు మనంగా దేవుడితో మనం సమాధాన పడలేము. మరలా చెప్తున్నాను, ఎందుకంటే మనం దేవుడితో ఎలా సమాధాన పడగలం చెప్పండి? డబ్బు ఇచ్చి సమాధాన పడదా? దేవునికి డబ్బు ఇస్తే సమాధాన పడిపోతాడా మనతో? మన వెండి బంగారం ఇస్తే దేవుడితో మనం సమాధాన పడగలమా? పాత నిబంధనలో ఒక ప్రవక్త ఉన్నాడు, మీకా గారు. ఆయన యెషయా గారి కాలంలో పనిచేసినటువంటి ప్రవక్త. మీకు తెలుసో లేదో, యెషయా గారు మీకా గారు ఇరువురు కూడా ఒకే కాలంలో పనిచేసినటువంటి వారు. యెషయా ప్రవక్త, యెషయా గ్రంథం ఉంది కదా 66 అధ్యాయాలతో. యెషయా గారు కానీ అదే కాలంలో మీకా అనేటువంటి ప్రవక్త. యెషయా ప్రవక్త వచ్చేసి రాజులకు ఆయన ప్రవచనాలు చెప్తేవాడు, రాజులకు ఆయన వాక్యం చెప్పేవాడు, మర్చిపోకూడదు. యెషయా గారు వచ్చేసి అందుకే మీకు తెలుసు కదా, హిజ్కియా అనేటువంటి రాజు, ఆయన రాజుగా ఏలుతున్నటువంటి కాలంలో ఆయనకు చావు వార్త తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో తెలుసా? యెషయా. హిజ్కియా అన్నాడు, చెప్పండి ప్రవక్త గారు ఏంటి ఎలా వచ్చారు? ఏం లేదు, రేపు నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లంతా చక్కబెట్టుకో అన్నాడు. తెలుసు కదండి, నీ ఇల్లు చక్కబెట్టుకో, రేపు ఈ దినానికి నువ్వు, రేపటి ఈ సమయాన్ని నువ్వు ఉండవిక. దేవుడు నాతో చెప్పమనగా నేను నీ దగ్గరకు వచ్చి చెబుతున్నాను హిజ్కియా అన్నాడు. అంటే యెషయా ప్రవక్త ఎవరికి చెబుతున్నాడు అన్నమాట వాక్యం? రాజులకు. మరి మీకా గారు కూడా అదే కాలంలో ఉన్నాడు ప్రవక్తగా. ఆయన ఎవరికి చెప్తున్నాడంటారా? ఆయన పల్లెల్లోకి వెళ్ళి చెప్తున్నాడు, సామాన్య ప్రజలకు ఆయన ప్రవచనాలు చెప్తున్నాడు. ఆ కాలంలో మీకా గారు దేవునితో ఆయన మాట్లాడుతూ ఒక మంచి మాట మాట్లాడుతుంటాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషమును కలుగచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. ఏదిచ్చి నేను ఆయన దర్శించగలను? దేనికి? నేను చేసిన అతిక్రమాలు, నేను చేసిన దోషాలు, నేను చేసిన పాపాలు, నేను చేసిన ఈ పాపముల నిమిత్తము, నేను చేసిన ఈ దోషముల నిమిత్తము నేను ఏమిచ్చి నేను నా అతిక్రమములను నేను పోగొట్టుకోగలను? అయ్యా, వేల కొలది పొట్టేళ్ళు, వేల కొలది పొట్టేళ్లను నేను తీసుకురాగలనా? ఏమండి, ఒకవేళ వేల పొట్టేళ్లు తీసుకుని వస్తే తప్ప నీ పాపాలన్నీ పరిహరించబడవని ఒకవేళ దేవుడు అంటే ఏమి ఇవ్వగలరో చెప్పండి మీరు? నేను ఏమి ఇవ్వగలను చెప్పండి? మనం ఏంటి వేల కొలది ఇవ్వగలమా? ఏమి ఇవ్వగలమండి మనం దేవుడికి? మనం చేసిన అపరాధముల నిమిత్తం మనం ఏమిచ్చి మన పాపములను మనం పోగొట్టుకోగలము? అదే ప్రవక్త అంటున్నాడు, వేలాది నదులంతా విస్తారమైన తైలం నీకిస్తే నా అతిక్రమములు పోతాయా? నువ్వు సంతోషపడతావా? పోని నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నీకిచ్చి, నా గర్భఫలాన్ని నీకిచ్చి నేను నా అతిక్రమములు పోగొట్టుకోగలనా? ఏమిచ్చి మనిషి దేవునితో సమాధాన పడగలడు? అవన్నీ ఆయన విన్న తర్వాత ఆయన అంటున్నాడు, నీ అతిక్రమముల నిమిత్తము, నీ పాపముల నిమిత్తము నువ్వు ఏది నాకు ఇవ్వవలసిన పని లేదురా. నువ్వు ఏమి ఇవ్వవలసిన పని లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ నీ అతిక్రమముల నిమిత్తము, నీ పాపముల నిమిత్తము నా ప్రణాళిక, నా సంకల్పం అనేది ఒకటి నాకుంది. ఏంటి ఆ సంకల్పం అంటే, జగత్తుకు ముందే నేను చేసే సంకల్పం, జగత్తుకు ముందే నీ ప్రణాళిక చేశాను. ఏంటి ఆ ప్రణాళిక అంటే, యేసును మీ కొరకు పంపాలి. మీరు ఇవేవి నాకు ఇవ్వవలసిన పని లేదు, ఇవి ఏవి మీరు తీసుకొని రావాల్సిన పని లేదు. వీటన్నిటికి బదులుగా నేనే మీ అతిక్రమముల కోసం నేనే ఆలోచించాను, మీ అపరాధముల కొరకు నేనే ఆలోచించాను. ఇవి ఏవి నాకు వద్దు, ఇవి ఏవి నాకు సంతోషమును, నాకు మీతో సమాధానం కలిగించలేవు. మిమ్ములను నాతో సమాధాన పరుచుకునే కార్యక్రమాన్ని యేసు ద్వారా నేను ఆల్రెడీ సిద్ధం చేసి
పెట్టుకున్నాను. అదే అక్కడ చెప్పిన మాట అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం, మరలా ఆ మాట చదువుకొని ముగించుకుందాం ఈ రోజుకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనొచ్చు. క్రీస్తునందు అన్న పదం చూడండి. అక్కడ క్రీస్తు లేకపోతే దేవుడితో సమాధానము లేదు. దేవుడితో సమాధానం ఎందుకు అని అంటావా? మరి నువ్వు చేసిన పాపాలను బట్టి దేవుడికి నీకు ఏమైపోయింది తెలుసా? శత్రుత్వం. దేవుడికి నీకు ఏమైపోయిందో తెలుసా? వైరం. అందుకే నిన్ను ఆయన మరలా ఆయనే నిన్ను సమాధానపరచుకోవాలనుకున్నాడు. అవును, నువ్వు ఆయనకు శత్రువుగా మారిపోయావు తప్పు చేసి. నిన్ను చంపడం పెద్ద విషయమా? నిన్ను లేపేయడం పెద్ద విషయమా దేవుడికి? ఆయన బలవంతుడై ఉండి కూడా ఆయనే మరలా నిన్ను తనతో సమాధానపరుచుకోవాలి అని ఆయన యేసుని ఈ లోకానికి పంపించి ఆ యేసును సిలువలో చంపుకొని ఆ విషయాన్ని రాయబారులుగా అపోస్తలులను మీ వద్దకు పంపించి యేసుని మీరు అంగీకరించండి, యేసు యొద్దకు మీరు రండి, యేసు యొద్దకు మీరు రాగలిగితే మీకు దేవునితో సమాధానం కలుగుతుంది అని ఆయన వేడుకొని బతిమాలుకొనుచున్న పదం అక్కడ చెప్పాడండి. బతిమాలుకుంటున్నాడు. దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు అంటున్నాడు. చూడండి, ప్రభునందు ప్రేమన్న దేవుని పిల్లలారా, ఇది పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ తనతో సమాధానపరుచుకోవడానికి యేసును ఎప్పుడో జగత్తుకు ముందే ఆయనను సిద్ధం చేసుకొని ఆయనను ఈ భూమి మీదికి పంపి తగిన కాలముందు ఈ భూమి మీదికి పంపాడు. ఈ భూమి మీదికి పంపి అందరి పాపములను ఎవరి పాపములను వారి మీద కాకుండా అందరి పాపములను యేసుక్రీస్తుల వారి మీదనే ఆయన మోపి అందరి కోసం ఆయనను ఒక్కనే పాపిగా చేసి ఆయనను అంత క్రూరంగా చంపుకున్నాడు. అదే చెప్పాడు, మీరు యేసునందు మీరు ఉండగలిగితే, యేసు యొద్దకు మీరు రాగలిగితే ఇదిగో మీకు ఇక ఏ శిక్ష ఉండదు మీకు. అందుకే అంటే రోమపత్రిక 8లో ఇక నుంచి క్రీస్తు యేసు నందున్న వాడికి అన్నాడు, క్రీస్తు యేసు నందున్న వాడికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యొద్దకు నువ్వు వచ్చావంటే శిక్ష తప్పించుకున్నావు, సమాధానం. ఇక యుద్ధం లేదు నీకు దేవుడికి. ఎందుకు? రాజీ పడ్డావు కదా. బలహీనుడైన రాజు బలవంతుడైన రాజుతో యుద్ధం చేయలేను అని రాజీ పంపించేశాడు, రాయబారం పంపాడు, రాజీ అయిపోయింది. నువ్వు కూడా యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధాన పడ్డావు. అప్పుడు యేసుక్రీస్తుల వారు నువ్వు చేసిన దేవుడు నిన్ను ఆయన చేర్చుకున్నాడు. ఆయనని చేర్చుకోవడంతో దేవుడితో కూడా నీకు ఏమైపోయింది? ఇక సమాధానం. ఇది ఎప్పుడు చేసినటువంటి ఆలోచన దేవుడు అంటే, ఇప్పుడు నువ్వు పుట్టిన తర్వాతనో ఆదాము పుట్టిన తర్వాతనో సృష్టి పుట్టిన తర్వాతనో కాదు. ఎప్పుడు చేశాడు దేవుడు ఈ ప్రణాళిక అంతా అంటే, జగత్తు పునాది వేయబడక ముందే ఆయనను నియమించెను యేసుక్రీస్తుల వారిని అన్నాడు. కనుక ఇదంతా కూడా ఈ పాప ప్రపంచంగా మారక ముందే, అంటే ఈ ప్రపంచం పాపమయం కాక మునిపే, ప్రపంచం అంతా కూడా పాపంగా మారక ముందే పరలోకంలో ఉన్న దేవుడు అనాదిలోనే యేసుక్రీస్తుల వారి ద్వారా దేవుడు చేసినటువంటి ఒక సంకల్పం, ప్రణాళికే ఈ రక్షణ భాగ్యం. ఆయన శిలువ ద్వారా ఈ ప్రపంచానికి రక్షణను ప్రసాదించి అందరిని తనతో సమాధానపరుచుకోవాలి. కానీ శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తుల వారిని, శిలువలో చనిపోయిన యేసుక్రీస్తుల వారిని ఈ ప్రపంచం మరొక విధంగా అర్థం చేసుకుంది కనుకనే ఆ శిలువను కూర్చున్న వార్తను చాలా వెర్రితనంగా మాట్లాడుతుంది. కానీ అక్కడే పౌలు గారు అన్నారు, ఇది నశించుచున్న వారికి వెర్రితనం, కానీ ఇది మనకు మాత్రం దేవుని శక్తి అన్నాడు. అందుకే మనకి ఎలా దేవుని శక్తి? అది మనకి ఎలా శక్తి? శిలువ మనకి ఎలా దేవుని శక్తిగా మారింది? వారికి అది ఎందుకు వెర్రితనంగా పరిణమించింది? ఈ విషయాన్ని
ముగింపు భాగంగా రేపు మాట్లాడుకుందాం.